అన్ని అబద్ధాలు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలగలే. అన్ని పార్టీలలో కలుస్తారు ప్రధానమంత్రిని, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. మరి జాగిరి రేవంత్ రెడ్డి జాగిరి రాసిచ్చారు తెలంగాణ. రాసిరు ఎవరు జాగిరి కాదు, ప్రజల జాగిరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడమన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. ఎక్కతక్క అడిగావు, నేను ఏబీవీపీ అని చెప్పుడు బంద్ చేస్తాను ఆయన. వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎంపీ ముందు, వాళ్ళ హౌసెస్ ముందు మీరు పోయిస్తామని కూడా అన్నారు. కానీ వాళ్ళు కాసేపటి క్రితం అరవింద్ రియాక్ట్ అయ్యాడు, ఇది అరిష్టం, అవసరమైతే మీకు చేత కాకపోతే దిగిపోండి, రాష్ట్రపతి పాలన మేము పెడతామని కూడా ఆయన అన్నాడు. కాసేపు ఇప్పుడు మోడీనే దిగమాను, మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమాను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్కి రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను నేను. తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనైనా కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనైనా కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనైనా కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగు పోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు, పోయో మంత్రి దగ్గర కూర్చొని అయ్యా బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకు ఇవ్వండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి మేము చేస్తామని. నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటింపజేస్తా, ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే పని చేస్తా, మోడీ గారిని దిగమని తక్షణమే రాహుల్ గాంధీ గారిని చేద్దాం, ఎట్లా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో నడిపించి చూపిస్తాం. ఏ భాషలు రాసిండు? ఇంగ్లీష్లో రాసిండు రాములు గారు. నాకైతే ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగుది రాలే. ఇక ఎవరో రాసిచ్చారు, ఎవరో సంతకం పెట్టారు, ఏం చేస్తాము? అదే ఇంగ్లీష్లో ఉంది సార్, చూసిన ఉత్తమాన్ని చూపిస్తే ఓ పని చేయండి, రాజశేఖరరావు గారికి అసెంబ్లీకి వచ్చినాడు అది ఇచ్చి తప్పులు ఒకటే చదవమని చెప్పిన, రాసుడి సంగతి తర్వాత కానీ.